ఖుష్బూ ఇడ్లీ చేయడానికి ఉప్పుడు బియ్యం 4 గ్లాసులు, మినప్పప్పు 1 గ్లాసు, పిండి సగ్గు బియ్యం 1/2 గ్లాసు, 1 స్పూను మెంతులు. ఇవి నీళ్లు పోసి బాగా కడగాలి. కడిగి నీళ్లు పోసి ఒక 7-8 గంటలు నానబెట్టాలి. నానిన తర్వాత నీళ్లు ఉంచేసి బియ్యాన్ని గ్రైండర్లో వేసి కొంచెం నీళ్లు చల్లుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బాలి. రుబ్బిన తర్వాత తీసి గిన్నెలో వేసుకోవాలి. ఇలా మినప్పప్పు సగ్గు బియ్యం గ్రైండర్లో వేసి నీళ్లు చల్లుకుంటూ మెత్తగా రుబ్బాలి. ఇది కూడా మెత్తగా మెదిగిన తర్వాత దీనిని తీసి బియ్యం పిండి తీసి దాంట్లో వేయాలి. తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ కలిపిన పిండిని దాదాపు 10 గంటలు అలాగే మూతబెట్టి ఉంచాలి. రాత్రి కలిపితే ఉదయానికి బాగా పొంగి ఇలా వస్తుంటుంది. దాన్ని బాగా కలుపుకొని వేరే గిన్నెలోకి కావాల్సింది తీసుకొని దానిలో కొంచెం సోడా ఉప్పు వేసి కొంచెం నీళ్లు జల్లి కలపాలి. ఇడ్లీ ప్లేట్లు తీసుకుని దానికి కొంచెం నూనె పోయాలి. మనం కలిపెట్టుకున్న పిండిని ఆ గుంటల్లో పోయాలి. పొయ్యి మీద కుక్కర్ పెట్టి ఒక 2 గ్లాసులు నీళ్లు పోసి ఈ ఇడ్లీ స్టాండ్ని దానిలో పెట్టాలి. కుక్కర్కి వెయిట్ పెట్టకూడదు. ఆవిరి వచ్చిన తర్వాత తగ్గించి పెట్టి దించాలి. దించి ఇడ్లీలన్నీ యువతలకి తీసుకోవాలి. చూడండి ఈ ఇడ్లీలు ఎంత తెల్లగా వచ్చినాయో. దీనిని చట్నీతో కానీ కారంతో కానీ తినవచ్చు, కానీ నేను చేయలేదు. ఇడ్లీ పొడి చేశాను, దాంట్లో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఇడ్లీలు ఎంత మెత్తగా వచ్చినాయో. ఇంత తెల్లగా ఇడ్లీలు ఉన్నాయి కాబట్టి దీన్ని మల్లెది ఇడ్లీ అని కూడా అంటారు. ఇడ్లీ పొడి ఎలా చేయాలన్నది ఇంతకుముందు వీడియోలో పెట్టాను.